డిసెంబర్ 31 సంబరాలు శాంతియుతంగా జరుపుకోవాలి తప్ప సంబరాలు సమస్యలను తీసుకొచ్చే పరిస్థితి ఎదురు కావద్దని పెద్దపల్లి ప్రజలకు సూచించారు. పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ యాదవ్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాబోయే 31 డిసెంబర్ సంబరాల్లో యువత ఆంక్షలు తోపాటు మద్యం తాగి ద్విచక్ర వాహనాలు డ్రైవ్ చేయడం, ముగ్గురు కలిసి ఒకే వాహనంపై ప్రయాణించడం చేయరాదంటూ ప్రతిచోట తమ సిబ్బంది నిరంతర తనిఖీలు చేయబడుతుందని, ఒకవేళ మద్యం సేవించి పట్టుబడితే కేసులు తప్పవంటూ మరియు కఠిన చర్యలు తీసుకుంటామని యువతకు హెచ్చరికలు జారీ చేశారు. 31 సంబరాలు అందరికీ ఆనందాన్ని తెచ్చిపెట్టే విధంగా ఉండాలి గాని సమస్యలు తీసుకువచ్చే విధంగా ఉండరాదని, నూతన సంవత్సరాన్ని అందరూ సంతోషంగా జరుపుకోవాలని మరియు పట్టణవాసులందరికీ రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు. పెద్దపల్లి పట్టణం, పెద్దపల్లి మండలం, కాలువ శ్రీరాంపూర్, ఉత్కపల్లి, ఎలియేడు, జూలపల్లి, సుల్తానాబాద్, అట్లాగే బసన్నార్ పోలీస్ స్టేషన్ పరిధి, ధర్మారం, ఇదంతా కూడా పెద్దపల్లి డివిజన్ అనేది మీ అందరికీ తెలుసు. ఇక్కడున్న ప్రజలందరికీ కూడా ఈ రాబోయే నూతన సంవత్సరాన్ని అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అట్లాగే పెద్దపల్లి సబ్ డివిజన్లో రేపు అనగా 31వ రోజు సాయంత్రం 4 గంటల నుంచే జనవరి 1వ తారీఖు 2025 10 గంటల వరకు విస్తృతమైనటువంటి వాహనాల తనిఖీ ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రతి జంక్షన్లో, ఉదాహరణకి మన పెద్దపల్లి పట్టణంలో బస్ స్టాండ్, అయ్యప్ప జంక్షన్, రైల్వే స్టేషన్, మదీ చౌరస్తా, జెండా చౌరస్తా, సాగర్ రోడ్, అలాగే ఎల్లమ్మ చెరువు, అట్లాగే మన సుభాష్ బొమ్మ, కమాన్, రంగంపల్లి, డీసీపీ ఆఫీస్, పెద్ద కలవల, ఆఖరికి చిన్న కలవల కావడ మెయిన్ రోడ్ మీద కూడా, నిట్టూరు నిమ్మనపల్లి కూడా, ప్రతి ఏరియాలో ప్రతి జంక్షన్లో, ఆఖరికి అమర్నగర్ జంక్షన్ కూడా, ప్రతి జంక్షన్లో కూడా వాహనాలు తనిఖీ ఉంటుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ మీకు అందరూ తెలుసు, మిషన్ వదలడం, డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేయడం కూడా జరుగుతుంది, కేసులు కూడా వెళ్ళడం జరుగుతుంది. త్రిబుల్ రైడింగ్, తాగి నడపడం కానీ, త్రిబుల్ రైడింగ్ కానీ, స్పీడ్గా నడపడం కానీ వెహికల్స్ చేయొద్దు. తల్లిదండ్రులందరికీ కూడా విజ్ఞప్తి, మీ పిల్లలకు కూడా ఆ రోజు దయచేసి ఈ వెహికల్స్ ఇచ్చి బయటికి పంపొద్దు. ఒకవేళ పంపితే త్రిబుల్ రైడింగ్ చేసినా, లైసెన్స్ లేకుండా సింగిల్గా నడిపినా, తాగి బండ్లు నడిపినా ఎట్టి బస్సులో కూడా ఉపేక్షించేది ఉండదు. ఖచ్చితంగా పోలీసు తీవ్రమైన తనిఖీ ఉంటుంది. తనిఖీలో భాగంగా వెహికల్స్ సీజ్ చేస్తాం. అట్లాగే చట్టపరమైన చర్యలు, కేసులు కూడా రిజిస్టర్ అయితే కోర్టుకు పంపించడం జరుగుతుంది. కోర్టు జైలు పంపుతుందా, ఫైన్ ఎత్తుందా, భారీ ఎత్తున అనేది ఇది మీ అందరికీ తెలిసి. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ మధ్య చట్టాలు కూడా కొత్త చట్టాలు వచ్చినాయి జూలై నుంచి. కొత్త చట్టాల ప్రకారం కూడా శిక్షలు కూడా కఠినతరంగా ఉన్నాయి. ఈవెన్ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా శిక్షలు చాలా గట్టిగా ఉన్నాయనే విషయం మీ అందరూ గమనించాలి. అట్లాగే పోలీసులు కూడా మా తరఫున కూడా మేము వాహనాల తనిఖీ, డ్రంక్ అండ్ డ్రైవ్ కాకుండా పెట్రోలింగ్ చేస్తాం. దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, సుల్తానాబాద్ కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఎవరు కూడా మద్యం సేవించి ఏ వాహనమైనా నడపొద్దు. రెండోది ఏంటంటే, ఇది జనవరి 1 అంటే కొత్త రిజల్యూషన్స్ అంటే సమీక్షించుకునే సమయం ఇది. మనం ఈ సంవత్సరం అంటే 2024లో ఏం చేసినాం, మంచి ఏం చేసినాం, చెడు ఏం చేసినాం, పొరపాట్లు ఏం చేసినాం, మంచి చేయడం వల్ల మనకు వచ్చిన మంచి ఏంటి, మన వల్ల ప్రజలకు 10 మందికి లాభం జరిగింది ఏంటి, రేపు ఇప్పుడు మనం చేసిన పొరపాట్ల వల్ల మనకు జరిగిన నష్టం ఏంటి అనేది సమీక్షించుకొని పద్ధతిగా పేరెంట్స్తోని, కుటుంబ సభ్యులతోని ఆహ్లాదంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఇంట్లో మంచిగా అందరూ కలిసి సంతోషమైన వాతావరణంలో ఉండే సమయం ఇది. అంతేగాని రోడ్లెక్కి విచ్చలవిడిగా మద్యం సేవించి ప్రాణాలు కావచ్చు, ప్రమాదాలకు గురి కావచ్చు, కాలో చేయో విరిగితే ఒక 6 నెలలు బెడ్డిగా ఉండడం, లేకపోతే నిజంగా ప్రాణాయం పోతాను ఒక కుటుంబ సభ్యుల్లో
మిగతా కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారనేది జరిగితే కానీ తెలియదు. అటువంటి విషయాలకు దయచేసి ఎవరు కూడా అవకాశం ఇవ్వద్దు. ఆ పరిస్థితి ఇవ్వద్దు. ఏదో గంట 2 గంటల సంతోషం అనే ఫీలింగ్ కోసం, అది సంతోషం కాదు, సంతోషం అనే ఫీలింగ్ కోసం, అది సంతోషం మందదాయి బండి నడుపుతూ సంతోషం, మందాయి 100-200 స్పీడ్ నడుపుతూ సంతోషం అనేటువంటి ఫీలింగ్తో మీరే కాదు అవతల వాళ్ళ భవిష్యత్తు కూడా నాశనం చేయొద్దు. మీరు మత్తులో ఉండి వేరే వాళ్ళని కుదిరినా కూడా పాప ఏదో పని మీద పోయేతను కూడా దాంతో కూడా అతని కుటుంబం కూడా ఎంతో నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నా రిక్వెస్ట్ మరొకసారి డివిజన్ ప్రజలందరికీ, ఇప్పుడు నేను చెప్పిన మండలంలో ప్రజలందరికీ కూడా రోడ్డు మీదకి దయచేసి రావద్దు. 99.9% రావద్దు. తప్పనిసరి అయితే తప్ప ఇంట్లోనే మీ ఇంట్లోనే మీ కుటుంబ సభ్యులతోనే సంతోషంగా ఆనందంగా కొత్త సంవత్సరం మంచి చెడు సమీక్షించుకొని కొత్త సంవత్సరం సంబరాలు చేసుకోండి తప్ప రోడ్డు మీద ఎక్కి ఇప్పుడు నేను చెప్పినట్టు మత్తు పదార్థాలు కావచ్చు, మద్యం కావచ్చు సేవించి జరిగితే మాత్రం చట్టరీత్యా మాత్రం చర్య చూస్తూ ఊరుకోము. ఎట్టి పరిస్థితుల్లో జరగదు. నమస్తే.